సో హాయ్ అండి, అందరికీ నమస్కారాలు. జై శ్రీరామ్. నేను తోటని ఏరిచ్చిన తర్వాత మళ్ళా మల్లెపూల తోటల లేత తోటల ఎలా మార్చుకున్నాను, అలాగే ఈ 25 రోజులలో సో మనం ఏరిచ్చిన తర్వాత 20 రోజులు అవుతా ఉన్నది. తర్వాత మనం ఏం చేసాము, ఎన్ని స్ప్రేలు చేసాము, ఇంత నీట్గా ఇంత క్వాలిటీగా రావడానికి మనం ఏ స్ప్రే చేసాము. నా తోటలో నల్లికి అలాగే గ్రోతింగ్కి ఇవే మందులు, నేను చెప్పే మందులే జెన్యున్గా చెప్తా ఉన్నాను స్వామి, గుర్తుపెట్టుకోండి. కనిపిస్తుంది కదా మా యొక్క మిరప పైరు, అది గుట్ట. నేను మా పొలంలో ఉండే నేను ఏదైతే స్ప్రే చేస్తూ ఉన్నానో, ఏదైతే చెప్తా ఉన్నానో అవే మీకైతే చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఫుల్ వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. నాతోటి పాటు మా బ్రదర్ కూడా ఉన్నారు. మా బ్రదర్ మొన్న మా డాడీతో తీసాను అనమాట, మా నాన్నగారితో. ఈరోజు మా బ్రదర్తో తీస్తూ ఉన్నాను ఈ వీడియో. ఎందుకంటే అస్తమానం మనమే చెప్పాడు కంటే వాళ్ళ రివ్యూ కూడా ఒకసారి తీసుకుందాం, ఎలా ఉంటుంది ఏంటిది అనేది తెలుసుకుందాము. నమస్తే బ్రదర్. నమస్తే. మీ పేరు? నా పేరు ఉపేందర్. ఓకే, సో థ్యాంక్ యూ. ముందుగా మన మిరప పైరుని మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాము, ఏరిచ్చిన తర్వాత ఎన్నిసార్లు మందులు స్ప్రే చేసాము? మనం ఇప్పుడు 20 రోజులైంది ఫస్ట్ కోత కట్ చేసిన తర్వాత. ఈరోజు ఫిబ్రవరి 1 20 రోజులైంది. 25 రోజులు వచ్చేసి మనం 5 స్ప్రేలు చేసాం. ఓకే, ప్రతి 5 రోజులకు ఒకసారి స్ప్రే చేసాం. ఏమేమి స్ప్రే చేసాం మనం? అంటే ఫస్ట్ స్ప్రే వచ్చేసి మనం చేసింది, ఒకసారి తోటను కూడా చూపించి ముందు తోటను పరిశీలించండి. పరిశీలించిన తర్వాత వచ్చే ఆకులు కూడా చిట్టాకులతోటి అస్తమానం మనము నల్లికి తర్వాత వాటికి స్ప్రే చేస్తూ ఉన్నాము. దోమలకు అయితే స్ప్రే చేయడం మర్చిపోయినాము. అన్ని కాంబినేషన్లో కలిపి మనం 5 స్ప్రేలు మాత్రం గట్టి స్ప్రేలు చేసాము ఈ జనవరి నెలలో. సో జనవరి 5 అయితే ఇప్పుడు ఫిబ్రవరిలో చేయలేదు ఇప్పటివరకు కూడా. సో చెప్పండి బ్రదర్. సో మనం మొదటి స్ప్రే వచ్చేసి ఫిబ్రవరి 18.87 జానీ లిక్విడ్ ఫామ్లో ఉండేది. ఎందుకంటే ఫాస్ట్ రిజల్ట్ వస్తుంది, తొందరగా రిజల్ట్ వస్తుంది ఫిబ్రవరిలో స్ప్రే చేస్తే 18.87 అనేది. దాంతోపాటు మనం ఏం చేసామంటే ఇదే పోర్షన్, ఇది సుమిటోమా కంపెనీ వాళ్ళది పోర్షన్. దీంట్లో ఇటాక్జోల్ అండ్ అబాసిన్ ఉంటుంది. ఈ 2 కలిపి ఇంకోటి కాంబినేషన్ దాంట్లో ఈ ఎటానిక్ అనేది, ఈ 3 కలిపి ఫస్ట్ స్ప్రే చేసాం మనం. ఇది ఏరిచ్చిన తర్వాత ఇది త్రిప్స్ పని చేస్తుంది, ఇది మైట్స్ పని చేస్తుంది. ఇదేమో పీజీఆర్. ఓకే, అంటే గ్రోత్ రావడానికి పూత రావడానికి. తర్వాత రెండో స్ప్రే ఏం చేసాము, అది ఎన్ని రోజుల తర్వాత చేసాము? అది మళ్ళీ 5 రోజులు గ్యాపే మనం చేసింది. 5 రోజుల్లో చేసాము. 5 రోజులు గ్యాప్. 5 రోజుల తర్వాత రెండో స్ప్రే వచ్చేసి మనము అవర్ ఆర్గానిక్ రీప్ వాళ్ళది గాంధీవా చోటు టిల్లేజ్ ఆర్గానిక్ వాళ్ళది చోటు. ఇదేమో అవర్ ఆర్గానిక్ రీప్ వాళ్ళది గాంధీవా. రెండో స్ప్రే వచ్చేసి మళ్ళీ 5 రోజులకి. ఏది మేము నల్లికి అయితేంది, గ్రోత్కి అయితేంది, తర్వాత ఫ్లవరింగ్కి అయితేంది, ఇవి చేసుకున్నాము. సెకండ్ వచ్చేసరికి గాంధీవా, అవర్ అర్బన్ రీప్ వారి గాంధీవా, టిల్లేజ్ ఆర్గానిక్ వారి చోటు అయితే స్ప్రే చేసుకున్నాము. సో మళ్ళీ 5 రోజుల తర్వాత గ్యాప్లో మూడో స్ప్రే ఏదైతే ఉందో ఒకసారి తోడు చూపెట్టు. ఫ్లవరింగ్ ఎలా ఉందంటే మల్లె పూల తోట లెక్క మనతో పాటు ఫస్ట్ కొయ్యనట్టే ఉన్నది ఇప్పుడు తోట అయితే ప్రెసెంట్. అవును, ఇప్పుడు మనతో పాటు సురేందర్ స్వామి కూడా ఉన్నారు అనమాట. సో ఒకసారి నెక్స్ట్ మూడో స్ప్రే చూపించు. మూడో స్ప్రే వచ్చేసి డైనమిక్ అండ్ ఎక్స్ట్రా ఫ్లవర్. డైనమిక్ అండ్ ఎక్స్ట్రా ఫ్లవర్ కొట్టాము. ఈ 2 కలిపి కొట్టాము. మాగ్రిసెన్స్ వాళ్ళది, వాళ్ళది ఎక్స్ట్రా ఫ్లవర్. 3 స్ప్రే వచ్చేసి 3 స్ప్రేలు అయిపోయినాయి. ఓకే, మళ్ళీ ఇంకొక 5 రోజుల గ్యాప్లో సో ఏదైతే ఉందో ఆ స్ప్రే చేసాము. నేను ఉన్నదే చూపెడతా ఉన్నాను, డబ్బాలు కూడా ఈడే ఉంటవి. నేను స్ప్రే చేసేటప్పుడు కలిపేటప్పుడు కూడా అన్ని చూపెడతా ఉన్నాను. సో నాలుగో స్ప్రే వచ్చేసి నిక్సాను ఫ్లవర్ అండ్ ఫ్రూట్ సెట్. నెక్సాన్ అగ్రిషైన్ అది, ఇది కూడా ఫ్లవర్ అండ్ ఫ్రూట్ సెట్ అగ్రిషైన్ 2 కలిపి కాంబినేషన్ లో బోరాన్ చిలేటెడ్ విత్ అమైనో యాసిడ్స్. సో మైక్రోన్యూట్రియన్స్ తో పాటు మనకు చిలేటెడ్ అంటే న్యూట్రియన్స్ గుర్తుంది కదా, చిలేటెడ్ మైక్రోన్యూట్రియన్స్ అనేది ఇందులో ఫ్లవర్ అండ్ ఫ్రూట్ సెట్లో ఉన్నది. అదే అగ్రిషైన్ ఉన్నది నెక్సాను ఫ్లవర్ అండ్ ఫ్రూట్. 4వ స్ప్రే అయిపోయింది. ఇక 5వ స్ప్రే ఇప్పుడు చివరి దాకా మనం లాస్ట్లో వీడియో పెట్టాము. బ్లాక్ టైగర్ అగ్రిషైన్ వారి బ్లాక్ టైగర్ అండి. ఇప్పుడు లాస్ట్ స్ప్రే బ్లాక్ టైగర్ చేసిన తర్వాత మనకు గ్రోత్ వచ్చింది, పూతలో పురుగులు పోయినవి, అలాగే చిట్టాకులతో చిట్టి రావడము, తర్వాత మల్లె పూల తోట లెక్క ఏదైతే ఉందో లాస్ట్ బ్లాక్ టైగర్ తోటి. ఒకటి గమనించవచ్చు ఫ్రెండ్స్, అంటే గమనించవచ్చు అందరూ. మనం ఈ 5 స్ప్రేలు చేసాం కదా, ఈ స్ప్రేలు వచ్చేసి చూడండి వచ్చే ఇగురు అంటే గనుపులు దగ్గర గనుపులు ఏందో వస్తాయి, దూరం ఇగురు రాకుండా. ఓకే, ఇట్లా రండి చెట్టు చూడండి, ఎగ్జాంపుల్ ఏ చెట్టు చూసినా అలాగే. సో తోట అంతా కూడా ముందుకు రండి అలాగే తీసుగా. సురేంద్ర స్వామి ఎలా ఉందమ్మా తోట?
అందరికి పోయినాయి, మన తోట మాత్రం ఇంత బ్రహ్మాండంగా ఉందంటే అసలు నీట్గా ఉంది. అందరు తోటలు మొత్తం దున్నిచ్చారు. మన తోట ఒక కటింగ్ ఎకరాకు 10 చొప్పున. మనం వాడేది మొత్తం అగ్రిషన్ కంపెనీ కాబట్టి ఈ పోత నల్లులు కూడా లేవు ఇప్పుడు దగ్గర. బుట్ట కట్టుకున్నట్టు చూడు ఒక చెట్టు. ఆల్రెడీ మనము ఒక క్రాప్ అయితే అమ్ముకున్నాము. 20,000 రూపాయలకైతే ఒక 10 క్వింటాల క్రాప్ అయితే అమ్మాము. పిందెలు ఫ్లవర్ అనేది పిందె అవుతుంది, ఉన్నది పండై మళ్ళీ క్రాప్ కూడా వస్తుంది ఇంకా. సో మాక్సిమం 27-28 క్వింటాలు అయితే ఇప్పటి వరకు మనకు పడ్డటువంటి క్రాప్ అన్నమాట. సో దగ్గర గనుపులతోటి మంచిగా నేను ఏదైతే ఉందో వేసే మందులు, చెప్పే స్ప్రేయింగ్, తర్వాత వేసే విత్తనాలు, ఇవన్నీ కూడా మీకైతే నా వీడియోలో తెలియజేశాను. సో చాలా వరకు కూడా మనం దగ్గరుండి చెప్పాను కదా ఈ 5 స్ప్రేలు అయితే. ఎందుకంటే మనకు మ్యాక్సిమం ఈ రేట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము మనం. ఏది 20-21,000 ధర అనేది తేజ వాటికి అన్నిటికీ కూడా. సో రేట్ అయితే ఇంక్రీజ్ అయింది మార్కెట్లో. కింద వచ్చేసరికి కాంప్లెక్స్ వచ్చేసరికి F20 అంటే ఫార్ములా 20 20 రకాల పోషకాలు ఉన్నవి. ఒకటి గ్రోమర్ వాళ్ళది మనం F20 వేసుకున్నాము. తర్వాత యూరియా అనేది మొత్తము ఎకరానికి ఒక 25 కిలోల చొప్పున అయితే వేయడం జరిగింది. ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే సకింగ్ పెస్ట్ అటాక్ అవుతుంది యూరియా. అండ్ ఇంకొకటి ఇగురు అనేది ఎప్పుడూ కూడా మనకు బాగా సాగొద్దండి. అంటే జిబ్రాలిక్ యాసిడ్ కొట్టిన తర్వాత ఎలా వస్తుందంటే బాగా 3 రోజులు నిగినే కనబడుతుంది, 4వ రోజుకి అది ముడుచుకొని వెళ్ళిపోతుంది. గ్రోత్ అలా రావద్దు. అలాగే గ్రోత్ని కూడా మనం ఎప్పుడూ ఆపవద్దు. వచ్చే గ్రోత్ చిన్నగా రావాలి. ఒకసారి గ్రోత్ ఆగిపోతే మొద్దు బారిపోయి ఉంటుంది తోటని. అందుకప్పుడప్పుడు గ్రోత్ మందులు ఇప్పుడు మనకు అవసరం అనమాట. సో చూపిస్తూ ఉన్నాను కదా, నా దాంట్లో ఎక్కడా కూడా వచ్చిన గ్రోతింగ్ వెడల్పాకులు కానీ లేదా మనకు బాగా జాగడం కానీ అట్లాంటివి ఉండదు. బాగా వస్తే ఏమవుతుందంటే ఆ ఉన్న పూత మొత్తం రాలిపోతుంది, పూత ఒకటే కనబడుతుంది ఏది గ్రోత్ బాగా వచ్చినప్పుడు. కానీ అలాంటి మందులు అయితే మనం స్ప్రే చేయలేదు. నేను ఉన్నది చెప్పుకుంటా పోయినా, స్ప్రే చేసింది కూడా చూపెట్టాను. దయచేసి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో సో రైతులకు ఉన్న ఇబ్బందులు ఏదైనా ఉన్నా నేను చెప్పిన స్ప్రేలు మాత్రము ఇంకొక క్రాప్ కోసం అదనంగా మనకు ఒక 7-8 క్వింటాల క్రాప్ అయితే సెట్ అవుతుంది ఏరి ఇచ్చిన తర్వాత కూడా. స్ప్రే చేస్తాం మనం. ఇంకొక స్ప్రే ఫిబ్రవరిలో కూడా ఇదే కంటిన్యూ ఉంటే ఫిబ్రవరి మొత్తం కొట్టుకుంటా ఉంటాము. ఎందుకంటే ఇప్పుడు రేట్ ఉంది. పిందెలు అయితేనే కదా, ఇగో పిందెలు కాకపోతే ఫ్లవర్ డ్రాప్ అయిందంటే అది కొట్టడం కూడా వేస్టే. పిందెలు అయితే సాగుతున్నాయి. నేను కొట్టుకున్న మందులు మన దాంట్లో ప్రతి ఫ్లవర్ పిందె అవుతుంది. దగ్గరగా చూడండి. ఒకసారి పదను కూడా తక్కువ ఉండాలి, ఆరుదల పదను ఉండాలి. తర్వాత ప్రతి పువ్వు పిందె అవుతుంది. బోరాన్ లోపం ఉన్న రాలుతుంది, పండు పూతలై. కానీ ఎక్కడ కూడా రాలినట్టు కనిపిస్తుందా మీకు? లేదు. నత్రజని ఇవ్వడం కూడా రాలుతుంది, ఎక్కువ వాటర్ ఇవ్వడం కూడా రాలుతుంది. అది ఆరుదల తడి ఉండాలి. సో మంచి టైంలో మనము మంచి క్రాప్ అయితే సెట్ చేసుకున్నాము. 0-52-34 స్ప్రే చేస్తాం. 0-32-34 ఓకే. సో ఇవైతే 52-30 ఒకసారి స్ప్రే చేసుకోవాలి. ఇదే కంటిన్యూ అయితే మీరు కూడా అలాంటి స్ప్రేలు చేసుకోండి. సో బాయ్ అండి, ధన్యవాదాలు.